జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. వద్దండి. ఏమొద్దు? గీతి ఎందుకు? కారణం చెప్పు శ్రీవల్లి. ఆ రోజు ఇలాగే అన్ని ఏర్పాట్లు చేశాక వద్దన్నాం. నీ మాటని గౌరవించి నిన్ను ఇబ్బంది పెట్టలేక కామ్గా వచ్చేశాను. నీకు ముందే చెప్పాను, అన్ని ఏర్పాట్లు చేశారు. తీరా గదిలోకి వచ్చాక మళ్ళీ ఇప్పుడేంటి? ఎందుకని నన్ను అడగకుండ్రి. వద్దు కంతే. నా మాట నుండి వింటాను. కారణం చెప్పు, అప్పుడు వింటాను. దూరంగా ఉన్నంతకాలం దగ్గర కావాలని తపన పడ్డాం. తీరా దగ్గర అయ్యాక దూరంగా ఉంటానంటున్నావు. ఏమైంది నీకు? చెప్పు శ్రీవల్లి. నాకు సమాధానం కావాలి. అటు అత్తయ్య మావయ్య మనకి బిడ్డ పుట్టాలి అని కోరుకుంటున్నారు. ఇటు నాన్న కూడా మనకి బిడ్డ పుడితేనే అమ్మ మనసు మారుతుంది అని చెప్తున్నారు. ఇంతమంది కావాలి అనుకుంటుంటే నువ్వెందుకు వద్దంటున్నావు? అమ్మ కావాలి, అమ్మ అని పిలిపించుకోవాలి అని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది. కానీ నువ్వు వద్దంటున్నావు అంటే ఎందుకు? నేను ఇప్పుడు ఏం చెప్పలేనండి. అదే ఎందుకు చెప్పలేవు? ఇలా ఎంతకాలం దూరంగా ఉండాలి మనం? కలలో అమ్మ కనిపించి నీకు బిడ్డగా పుడతాను అంది అని చెప్పాక కూడా నువ్వెందుకు వద్దంటున్నావు? అమ్మ అంటే నాకంటే ప్రాణంగా ఉండేదానివి కదా. అలాంటిది అమ్మ రాకూడదని ఎందుకు అడ్డుపడుతున్నావు? మేడంకి మాట ఇచ్చిందని, మాట తప్పి ఆమెకి దూరం కాలేనని మీకెట్లా చెప్పాలి? చెప్పు శ్రీవల్లి, ఎందుకు వద్దంటున్నావు? మా అమ్మ కలలో చెప్పినా కళ్ళ ముందు నిలబడి చెప్పినట్టు ఇప్పటికీ నాకు గుర్తుకొస్తున్నాయి. మా అమ్మ కోరిక తీర్చవా? మనకి బిడ్డగా పుట్టే అవకాశం ఇవ్వవా? ఆ అమ్మ బిడ్డగా వస్తే ఈ అమ్మ మనసు మారి మనం మళ్ళీ ఆనందంగా ఉండే అదృష్టాన్ని నువ్వే దూరం చేస్తావా? చెప్పు శ్రీవల్లి, చెప్పు. నీ బాధ నాకు అర్థమవుతుంది. నా బాధ మీకు అర్థమైతలేదు. అదే అదే ఏంటి నీ బాధ? అది అది చెప్పు, ఏంటి? చెప్పలేనని చెప్తున్నా కదా. భర్తను నాతో చెప్పలేని బాధ ఏంటి? నా దగ్గర ఏం దాస్తున్నావు? ఎందుకు నన్ను దూరం చేస్తున్నావు? మాట్లాడు శ్రీవల్లి. కోప్పడకుండా నేను చెప్పాడు తినండి. ఏం వినాలి? ఇంకా ఏం వినాలి? ఈ శోభనం వద్దు, అంతేగా? ఓకే, వద్దు. అంతా నీ ఇష్ట ప్రకారమే చెయ్యి. చూడండి, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.